హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 21వ రోజుకైతే చేరుకుందనమాట. మార్చి 21, 2026 ఈ న్యూస్ చూసుకుంటే ఈరోజు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. తాజా సమాచారం ప్రకారం ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఆయిల్ వార్ అయితే జరుగుతుందన్నమాట. ఈ పోరాటం ఇప్పుడు సైనిక స్థావరాల నుండి చమురు మరియు గ్యాస్ మౌలిక సదుపాయాల వైపు మళ్ళిందని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ పొరుగు దేశాల ఇంధన ఆస్తులపై దాడులు చేస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొస్తాబా కమేనీ వీడియో అయితే ఇరాన్ కొత్త సుప్రీం నేత మొస్తాబా కమేనీ ప్రాణాపాయంలో ఉన్నారనే వార్తలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండి మతబోధనలు చేస్తున్న వీడియోని ఇరాన్ అధికారిక మీడియా విడుదల చేసింది. అలాగే అమెరికా రక్షణ బడ్జెట్ చూసుకుంటే యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో క్షిపణులు మరియు డ్రోన్ల వినియోగం పెరిగి పెంటగాన్ అదనంగా $200 బిలియన్ రక్షణ బడ్జెట్ను కోరినట్లు సమాచారం. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసుకుంటే 4 ఏళ్ల యుద్ధం ఇది. అలాగే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లు పూర్తవుతోంది. ప్రస్తుతానికి రష్యాలోని కొన్ని నగరాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందనమాట. అలాగే ట్రంప్ వ్యూహం చూసుకుంటే రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా దీని ప్రభావం మరో 6 నెలలు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారనమాట. మరోవైపు జెలిన్స్కీ పదవి నుండి దిగిపోతూనే శాంతి ఒప్పందంపై సంతకం చేస్తానని పుతిన్ స్పష్టం చేశారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా బాంబు దాడులు అయితే జరుగుతున్నాయనేది. అంతేకాకుండా వీళ్ళు ఆయిల్ కర్మాగారాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మీద కూడా వీళ్ళు దాడులు అయితే చేస్తున్నారనమాట. దీనివల్ల ఏమైపోతుందంటే ప్రపంచం అంతటికీ కూడా ఆయిల్ దొరికేది కష్టమైపోతుంది. ఇప్పటికే చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. గ్యాస్ అయితే ఆల్రెడీ గ్యాస్ లేకుండా పోయింది. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో కూడా గ్యాస్ లేకుండా చాలా హోటల్స్ అయితే బంద్ అయిపోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే వర్క్ చేసుకునే వాళ్ళకందరికీ ఫుడ్ లేని పరిస్థితి అయిపోతుంది అనమాట. మేము హోటల్లో వర్క్ చేసే వాళ్ళం, మాకు కూడా గ్యాస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు చూడండి, చాలా విపత్కర పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఇంకా జరగకూడదని కోరుకుందాం. ఇంకనన్నా వీళ్ళు ఆ యుద్ధం ఆపేసి శాంతియుతంగా అన్ని కూడా పరిష్కరించుకొని బయటకు వస్తారని కోరుకుందాం. ఎందుకంటే చాలామంది భారతీయులు అందరూ మనకు ఎక్కువగా యుఏఈలో ఉన్నారు. 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంతేకాకుండా మనకు 26 లక్షల మంది మన తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. మనకు 2 జంట నగరాలు ఆంధ్ర తెలంగాణ కలుపుకొని 26 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళ సేఫ్టీని కూడా మనం చూడాలి. కాబట్టి అందరూ బయటికి రావాలి. అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటాం. మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.